తెలంగాణ విద్యార్థి అమర వీరులకు రైతులకు వెన్నుపోట్ల రాహుల్కు 1000 కోట్ల రైతులకు వెన్నుపోట్ల రాహుల్కు 1000 కోట్ల రాహుల్ బంధు కాదురా రైతు బంధు కావాలి రాహుల్ బంధు కాదురా రైతు బంధు కావాలి కౌన్సిలర్లు ఉండండి. శాసన మండలి వేదికగా గడచిన 26-27 మాసాల కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని, ప్రజలకిచ్చినటువంటి హామీల అమలు చేయడంలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి వైఫల్యాన్ని శాసన మండలి వేదికగా ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ ప్రభుత్వం అంటే అబద్ధాలు, ఈ ప్రభుత్వం అంటే అణచివేత, ఈ ప్రభుత్వం అంటే అవినీతి, ఈ ప్రభుత్వం అంటే అప్పుల కుప్పలు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సమయంలో మేనిఫెస్టో సందర్భంగా డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిర్వాకం ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి శాసనసభను, శాసన మండలిని వేదికగా చేసుకొని ఖచ్చితంగా నిలదీస్తాం. అయితే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి దుర్మార్గపు విధానం ఏంటంటే పలాయనం చిత్తగించడం, ఎదుటి వాళ్ళ నోళ్లను మూసివేయడం. ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. తక్కువ మందిని ఎక్కువ కాలం, ఎక్కువ మందిని తక్కువ కాలం, అందరినీ ఎల్లకాలం మోసం చేయడం, ద్రోహం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిగ్గుదేల్చి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అంటే నిఖార్సుగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం పాటుపడేటువంటి పార్టీ. కాబట్టి మేము ఆనాడు ఉద్యమ సమయంలో మాకు స్ఫూర్తి అమరవీరులు, జీవితంలో త్యాగాలకు వెరువక తెలంగాణ ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ అమరవీరుల సాక్షిగా ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఏ రకంగానైతే కొట్లాడినామో, శాసనసభ, శాసన మండలి వేదికగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నిగ్గదీస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం.